అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ మొదలుపెట్టి ఎఫెక్టివ్గా పోస్టింగ్స్ మొదలుపెట్టి ఒక సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో సబ్స్క్రైబర్స్ బేసు 3,000 నుంచి 33,000 దాకా పెరిగింది. ఐవైఆర్ టాక్స్ను ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా ఐవైఆర్ టాక్స్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. నమస్కారం కృష్ణారావు గారు. ఐవైఆర్ టాక్స్కి పునఃస్వాగతం. ఆంధ్రప్రదేశ్లో భూ లావాదేవీల మీద ఇటీవల ఆంధ్రజ్యోతిలో ఒక ఆర్టికల్ రావడం, దాని మీద మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఇదిగా చూసి దాన్ని లేదు అని చెప్పేసి మళ్ళీ అక్కడ ఉన్న మొన్నైతే అందరూని రెవెన్యూకి సంబంధించిన వాళ్ళని ఈ ఆఫీసర్స్ అందరినీ కలిసి అసలు ఈ లావాదేవీలు ఎట్లా జరుగుతున్నాయి, ఆయన కూడా ఒక విధంగా ఇవి సరిగ్గా జరగట్లేదు, దీన్ని స్ట్రీమ్ లైన్ చేయాల్సిన అవసరం ఉంది, ఈ పాస్బుక్లోను అంటే అసైన్మెంటు ఇవన్నీ అంటారు చూసారా, అవన్నీ ఇమీడియట్గా జరగాలి, దీని మీద ఒక విధి విధానం పక్కాగా ప్రయోగించాలి అని చెప్పేసి ఇది చేశారు. అసలు అన్ని రాష్ట్రాల్లోనే ఇదేనా, లేకపోతే ఓన్లీ స్పెసిఫిక్గా ఆంధ్రప్రదేశ్కి సంబంధించే మరి ఆంధ్రజ్యోతిలో దాని మీద కామెంట్ చేయడం జరిగింది అనే దాని మీద చిన్న వివరణ. అంటే ఇది రెవెన్యూ ఇష్యూ చాలా జటిలమైనటువంటి ఇష్యూ. మనం కూడా ఇక్కడ ఇంటర్వల్ డిస్కస్ చేసాం. ఇన్ఫ్యాక్ట్ వినోద్ అగర్వాల్ గారని కాస్త ఈ ఇష్యూలో బాగా పట్టున్నవాడు, వర్క్ చేసినటువంటి వాడితో ఒక డిస్కషన్ కూడా చేయటం జరిగింది. మేబీ నెక్స్ట్ వీక్ కానీ వీక్ ఆఫ్టర్ దట్ కానీ దాన్ని మనం ఐవైఆర్ టాక్స్లో బ్రాడ్కాస్ట్ చేస్తూ ఉన్నాం. బట్ ఎసెన్షియల్గా ఆయనే చంద్రబాబు నాయుడే మొన్న కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో 60% వచ్చే గ్రీవియన్సెస్ అన్నీ రెవెన్యూ రిలేటెడ్గా ఉన్నాయి, రెవెన్యూ మీద కాన్సన్ట్రేట్ చేయాలని స్పెసిఫిక్గా చెప్పడం జరిగింది. ఈరోజు ఆంధ్రజ్యోతిలో అది రావటం, వెంటనే రియాక్ట్ కావడం అది చూస్తూ ఉంటే కొద్దిగా లీక్ లాగానే అనిపిస్తూ ఉన్నది. అంటే ఇది ఒక సిస్టమ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్, ముందు లీక్ ఇచ్చి దాని మీద రివ్యూ పెట్టి చేయటం అనేటటువంటిది ఇది కొంతవరకు ఇది రెస్పాన్సిబిలిటీ ఆఫీసర్స్ మీద వేసేయటానికి ఇది ఒక స్టాండర్డ్ టెక్నిక్. చాలా రోజుల నుంచి తెలుగుదేశం గవర్నమెంట్లో చేస్తూ ఉన్నారు అది. బట్ ఎనీ కేస్ ఫోకస్ రావటం ఏదైతే ముఖ్యం దీని మీద, ఈ రెవెన్యూ ఇష్యూస్ మీద బ్రాడ్లీ సర్వే చేసి చాలా రోజులైంది. సో రీసర్వే ఒకటి ఇప్పుడు ఆంధ్రాలో చేస్తున్నారు. రీసర్వే చేసినప్పుడు తప్పకుండా చాలా ఇష్యూస్ బయటకు వచ్చేటటువంటి అవకాశం ఉన్నది. దానిని ట్యాకిల్ చేయటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. రీసర్వే చేయకముందు ఒక గ్రామసభ పెట్టాలి, రీసర్వే చేసిన తర్వాత ఒక గ్రామసభ పెట్టాలి. ఎంతవరకు వీలైతే అంతవరకు సమస్యలను లోకల్గానే పరిష్కారం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇంకా సరే ఏవో కొన్ని మిగిలిపోయేటటువంటి సమస్యలు పైకి వచ్చేటటువంటి విధానాన్ని ఏర్పాటు చేసుకోకపోతే దీనిని మేనేజ్ చేయడం కష్టం అవుతుంది. రీసర్వే చేసినప్పుడు ఎట్లా 2 రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ రావచ్చు. వాడికి రికార్డులో 2 ఎకరాలే ఉండొచ్చు. రీసర్వే చేసిన తర్వాత అది 1.5 ఎకరమే యాక్చువల్గా ఉండొచ్చు, లేదా 2.5 ఎకరంగా తేలొచ్చు. 1.5 ఎకరంగా ఉంటే మిగిలిన 6 ఎకరం ఎక్కడికి పోయింది, పక్కవాడి నుంచి తీసుకోవడానికి అవకాశం లేదు, వాడు అబ్జెక్ట్ చేస్తాడు. 1.5 ఎకరం అని రికార్డ్ చేస్తామంటే వాడు అబ్జెక్ట్ చేస్తాడు. సో దీనిని ఎట్లా సార్ట్ అవుట్ చేయాలి? లేదు 2.5 ఎకరం వచ్చిందనుకో, మిగిలిన 6 ఎకరం ఎక్కడి నుంచి తెచ్చిస్తారు, అది కూడా అయ్యేటటువంటి పని కాదు. ఇవి బేసిక్గా గ్రామ సభలో సార్ట్ అవుట్ చేసి యాక్చువల్గా అతనికి ఎంత ఉన్నదో దానికి అనుగుణంగా రికార్డులోకి ఎక్కించి దానిని అథెంటికేట్ చేసి పెట్టుకోగలిగితే ఇష్యూస్ సార్ట్ అవుట్ అవుతాయి. చేయలేని నాడు అది సమస్యల కింద ఉంటాయి. మ్యాక్సిమం నెంబర్ లోకల్గా సెటిల్ చేస్తే ఇంకేమైనా 1-2 ఉంటే అవి సివిల్ డిస్ప్యూట్స్ కింద పైకి రావచ్చు, అది ప్రాసెస్లో సెటిల్ అయిపోతాయి. బట్ మోర్ ఇంపార్టెంట్లీ ల్యాండ్ ఎంటైటిల్మెంట్ యాక్ట్ అది చేస్తే అసలు ఇష్యూ ఏ ఉండదు. బట్ ఈ ప్రభుత్వం చేయకపోవచ్చు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అది చేస్తానన్నప్పుడు దాన్ని ఒక పెద్ద ఇష్యూ చేసి ఎలక్షన్లో వీళ్ళు గెలిచారు కాబట్టి వీళ్ళు అది టేకప్ చేసే అవకాశం తక్కువ. చేస్తే మంచిదే. యాక్చువల్గా ఓవరాల్గా ల్యాండ్ ఎంటైటిల్మెంట్ యాక్ట్ పెట్టి ప్రిసెంప్టివ్ టైటిల్ బదులు అథారిటేటివ్ టైటిల్ ఇవ్వగలిగితే అసలు రెవెన్యూ సమస్యలకు వన్స్ ఫర్ ఆల్ స్వస్తి పలుకుతుంది. బట్ అది
చేస్తారని నేను అనుకోను. అది చెయ్యనప్పుడు అట్లీస్ట్ రీసర్వే చేసి బౌండరీస్ని కరెక్ట్గా చేసి ఏరియాస్ని తేల్చి సెటిల్ అయ్యేవి సెటిల్గా లోకల్గా చేసి వదిలేసి మిగిలిన వాటిని లెట్ ఇట్ గో త్రూ ది ప్రాసెస్ ఆఫ్ సివిల్ డిస్ప్యూట్ అని వదిలేయటం ఒక రకం. బట్ దీంట్లో మోర్ ఇంపార్టెంట్లీ అసైన్డ్ ల్యాండ్స్కి ఏదో కొత్త పాలసీ తెస్తున్నట్టున్నారు. అంటే అసైన్డ్ ఎప్పుడెప్పుడో చేసిన అసైన్డ్ ల్యాండ్స్ ఉన్నాయి, వాటిని అలైనేట్ చేసుకోవడానికి వీలు లేదు అనే కండిషన్ ఒకటి పెట్టారు. అది తీసేయాలని చాలా లాబీలు వర్కౌట్ చేస్తూ ఉన్నాయి. అది దానికి అనుగుణంగా ఏదైనా డెసిషన్ తీసుకోబోతున్నారా, అదొక ఇంపార్టెంట్. ఏదైనా కానీ ఒకటి, ఇది ఎట్లా అవుతుందంటే కలెక్టర్ రెవెన్యూ కలెక్టర్, బట్ కలెక్టర్కు చాలా ఇతర అంశాలు పెట్టేటప్పటికీ రెవెన్యూ మీద ఆయన కాన్సన్ట్రేట్ చేసేటువంటి అవకాశం తగ్గిపోయింది. దాంతో ఏం చేశారు, జాయింట్ కలెక్టర్ని ఇంకో పోస్ట్ క్రియేట్ చేశారు. బట్ జాయింట్ కలెక్టర్ కూడా ఇతర ఇష్యూస్ ఎన్ని పెట్టారని అంటే రెవెన్యూను ఆయన చూడటం మానేయటం జరిగింది. అంటే ఎక్కువ ఫోకస్ చేసే అవకాశం లేకుండా పోతుంది. మోర్ ఇంపార్టెంట్లీ జాయింట్ కలెక్టర్కు మిగిలిన ఏ రకమైన పనులు పెట్టకుండా ఓన్లీ రెవెన్యూ కలెక్టర్గా డిక్లేర్ చేసి కలెక్టర్ కూడా అదర్ దాన్ రెవెన్యూ ఏ వర్క్ జాయింట్ కలెక్టర్కు ఎంట్రస్ట్ చేయడానికి వీల్లేదు అనేటటువంటి ప్రిన్సిపల్ పెట్టుకొని ఈ రెవెన్యూ ఇష్యూస్ను మేబీ కలెక్టర్ నుంచి డీలింగ్ కూడా చేసేసి జాయింట్ కలెక్టర్ డైరెక్ట్లీ రిపోర్టింగ్ టు CCLA పెట్టుకొని చేయకపోతే ఏమవుతుందంటే ఏదో ఒక సడన్ ఎమర్జెన్సీస్ వస్తాయి. సివిల్ సప్లైస్ ఎమర్జెన్సీ వస్తుంది, పాండమిక్ ఎమర్జెన్సీ వస్తుంది, హెల్త్ ఎమర్జెన్సీ వస్తుంది, ఇంకోటి వస్తుంది. అప్పుడు ఈ రెవెన్యూ పక్కన పెట్టేసి జాయింట్ కలెక్టర్ కూడా వాటిలో మునిగిపోతాడు. వాటిలో మునిగిపోయేటప్పుడు ఇదంతా వెనక్కుపోతుంది. సో రెవెన్యూ డిపార్ట్మెంట్ను ఒక సంవత్సరమో 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఇంకా ఏ పని పెట్టకుండా ఉట్టి రెవెన్యూ పని మీదే పెట్టి మిషన్ మోడ్లో సీఎం రివ్యూ చేస్తూ CCLA, జాయింట్ కలెక్టరు, RDO, MRO ఇంకే పని లేకుండా ఇదే పని మీద పెడితే సర్వే టీమును కనుక స్ట్రెంగ్తన్ చేయగలిగితే విత్ గ్రామ సభాస్, లోకల్ పరిష్కారం, పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ తగ్గించి వీళ్ళకి పొలిటికల్గా కూడా మైలేజ్ వస్తుంది. వీళ్ళు అనుకోవడం పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ వల్ల మైలేజ్ ఎవరికి వస్తుంది, లోకల్ లీడర్కి వస్తుంది. పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ లేకుండా రెవెన్యూని అడ్మినిస్టర్ చేసి ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించగలిగితే పొలిటికల్ మైలేజ్ పార్టీకి వస్తుంది, సీఎంకి వస్తుంది. సో ఆ బ్రాడర్ దృష్టి పెట్టుకొని ముందుకు పోకపోతే మాత్రం ఇది కష్టం. రెవెన్యూ కెలికి జగన్మోహన్ రెడ్డి దెబ్బతిన్నాడు. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొనైనా వీళ్ళు రెవెన్యూను కెలకకుండా ఫేర్గా సరిగ్గా అడ్మినిస్టర్ చేసి ఇష్యూస్ను సార్ట్అవుట్ చేయగలిగితే తప్పకుండా పొలిటికల్ మైలేజ్ ఉంటుంది. బట్ దీంట్లో మళ్ళీ ఎమ్మెల్యేలు, మినిస్టర్లు ఇన్వాల్వ్ అయ్యి ఆఫీసర్ల మీద ప్రెషర్ తెచ్చి రెవెన్యూ ఆఫీసర్లు అంటే వాళ్ళు తిమింగలాలు, ఆన్ దేర్ ఓన్ దే కెన్ క్రియేట్ ప్రాబ్లమ్స్. ఇంకా అందులో పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ ఉంటే ఇంకా దాన్ని కంపు చేసేస్తారు. అది దృష్టిలో పెట్టుకొని సరిగ్గా రివ్యూ చేసుకోకపోతే మాత్రం పార్టీకి మంచిది, పర్మనెంట్గా మేజర్ ఇష్యూస్ సెటిల్ అవుతాయి. లెట్ అస్ సీ ఏ రకంగా పోతుందో ఇది. ఇన్ఫ్యాక్ట్ దీని ఎఫెక్ట్ మాత్రం తప్పకుండా నెక్స్ట్ ఎలక్షన్స్ మీద ఉంటుంది. అదే ప్రాపర్గా జరిగితే అంతా బాగానే ఉంటుంది. మరి ఎట్లాగా దీన్ని ముందుకు తీసుకెళ్తారనేది చూడాలి. నమస్కారం.